మెగా కాంపౌండ్ రూపశిల్పులు చిరంజీవి, అల్లు అరవింద్ అనే చెప్పాలి. ఆ కాంపౌండ్ నుండి వచ్చిన ప్రతి హీరో సక్సెస్ వెనుక ఈ ఇద్దరూ ఉన్నారు. అంతలా అల్లుకుపోయిన ఆ బంధం ఈ మధ్య చెరిగిపోయిందని వినిపిస్తున్నా చిరంజీవి, అల్లు అరవింద్ అనుబంధాన్ని మాత్రం ఎవరూ చెరిపేయలేరని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కు పుష్ప సిరీస్తో 2 బంపర్ హిట్స్ సొంతమయ్యాయి. పైగా పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచిన తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్రలో నిలిచిపోయారు. అంతకుముందే RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారని మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఆ సమయంలోనే బన్నీ అవార్డు పట్టేశారు. ఆ తర్వాత నుంచి రామ్ చరణ్కు సరైన సక్సెస్ పడలేదు. అలాగే చిరంజీవికి కూడా వాల్తేరు వీరయ్య తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తరువాత ఆ రేంజ్లో ఆయనకు విజయం లభించలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సోసోగానే సాగాయి. ఈ మధ్య విడుదలైన హరిహర వీరమల్లు సైతం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన రాబోయే చిత్రం ఓజీపైనే ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్కు RRR తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆనందం పంచలేకపోయాయి. తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య కూడా డిజాస్టర్గా నిలిచింది. ఇక శంకర్ దర్శకత్వంలో భారీగా రూపొందిన గేమ్ చేంజర్ కూడా నిరాశపరిచింది. అందువల్ల చెర్రీ ఫ్యాన్స్ ఆయన కొత్త చిత్రం పెద్దిపై బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. మెగా కాంపౌండ్లో మరో హీరో వరుణ్ తేజ్ ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో సోలో హీరోగా బంపర్ హిట్స్ చూశారు. ఆ తర్వాత F2, F3తోనే విజయాలు అందుకున్నా వాటిలో వెంకటేష్ కూడా ఉండడంతో అతనికి సోలో హీరోగా సరైన సక్సెస్ లేక చాలా ఏళ్లయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రంపైనే ఉన్నాయి. సాయి దుర్గా తేజ్గా మారిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా 15 చిత్రాలకు పైగా నటించారు. అందులో విరూపాక్ష బిగ్ హిట్గా నిలిచింది. ఆ స్థాయి సక్సెస్ అంతకుముందు, ఆ తర్వాత కూడా సాయి దుర్గా తేజ్కు దక్కలేదు. రాబోయే సంబరాల ఏటిగట్టుపైనే సాయి దుర్గా తేజ్ ఆశలు సాగుతున్నాయి. ఇక ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చి రాగానే ఉప్పెనతో బంపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలేవీ అంతగా మురిపించలేకపోయాయి. ఆదికేశవ చిత్రం తర్వాత వైష్ణవ్ తేజ్ ఎందుకనో ఏ సినిమానూ అంగీకరించలేదు. ఆయన కూడా ఆచితూచి అడిగేస్తూ ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా మెగా కాంపౌండ్ హీరోస్ అందరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మెగా కాంపౌండ్ హీరోస్ అందరూ ఫుల్ జోష్లో దూసుకు వెళ్లారు. దాంతో ఆ హీరోలలో ఒక్కరితో కలిసి పనిచేస్తే ఇతరులతోనూ ఛాన్స్ కొట్టేయొచ్చు అని ఎంతోమంది హీరోయిన్స్ ఆశించారు. అలాగే కొందరు టెక్నీషియన్స్ సైతం మెగా హీరోల వెంటే పయనించారు. మెగా కాంపౌండ్కు పునాది వేసిన చిరంజీవి విశ్వంభరను పూర్తి చేశారు. ప్రస్తుతం అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా 2026 సంక్రాంతికొస్తుందని తెలుస్తోంది. ఈలోగా ఆయన విశ్వంభర ఎప్పుడొస్తుందో తెలియదు. అలాగే సెప్టెంబర్ 25న ఓజీతో రావాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అదే సమయంలో అటూ ఇటుగా సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు రానుంది. వీరందరి తర్వాత రామ్ చరణ్ పెద్ది వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. మరి వీరిలో ఎవరు ముందుగా బిగ్ హిట్ను అందుకుంటారో చూడాలని మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.